కొన్ని రోజులుగా ఏటేటో జరిగిపోతున్నాయి. ఏప్రిల్ 22న ఈ సంవత్సరంలో పహల్గామ్ టెర్రర్ అటాక్ కి బెస్ట్ రివెంజ్ మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో 1 కాదు 2 కాదు 3 కాదు పాకిస్తాన్ లో 25 నిమిషాల్లో 9 టెర్రరిస్ట్ క్యాంప్ ని ముక్కలుగా పేల్చేశారు. ప్రతిసారి శాంతంగా ఉంటున్నారు కదా అని చెప్పి మనల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. తర్వాత అయ్యే పరిణామాలు ఇలా ఉంటాయని చెప్పేసి ఎప్పటికైనా పాకిస్తాన్ తెలుసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ లో ఇప్పటికే 100 మంది చనిపోయారు పాకిస్తాన్ వాళ్ళు, ఆ 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ కలిపి. ఇప్పటికైనా పాకిస్తాన్ పిచ్చి వేషాలు వేయకుండా ఉంటే చాలా మంచిది. ముందుకి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అనేది వాళ్ళ ఊహలకు కూడా అందదు. మన పిఎం మోడీ గారికి అండ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి బిగ్ సెల్యూట్ నా తరపున, మన అందరి తరపున. ఎందుకంటే పహల్గామ్ లో మన ఇండియన్ మెన్స్ కి దారుణంగా చంపేశారు. వాళ్ళ వైఫ్స్ కి వాళ్ళ సింధూరాన్ని దూరం చేసేశారు పాకిస్తాన్ వాళ్ళు. కాబట్టి ఆ ఆడవాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచనతో వాళ్ళు పడిన నరక యాతన మన గవర్నమెంట్ కి అర్థమయ్యి ఆపరేషన్ సింధూర్ ని అప్లై చేశారు. యాక్చువల్లీ ఏ న్యూస్ లో చూసినా ఈ ఆపరేషన్ స్టిల్ ఆన్ గోయింగ్ అనే చూపిస్తుంది. ఇంకెన్ని చూడాల్సి వస్తుందో నాకు కూడా అర్థం అవ్వట్లే. ఏదైనా మన మంచికి అనుకోండి. ఇవాళ నిన్న ట్విట్టర్ లో అండ్ ఆల్ సోషల్ మీడియాస్ లో టాప్ 10 టాపిక్ కూడా ఇదే, ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సింధూర్. ఇదే ఫస్ట్ టైం వెబ్ హిస్టరీలో క్రియేట్ అయిన రికార్డ్. గైస్, ఈ ఆపరేషన్ సింధూర్ కి పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ ఎలా కౌంటర్ ఇస్తారు అనే ఆలోచనతో ముందు జాగ్రత్తతో ముందుగానే మన మోడీ గారు పంజాబ్, ఢిల్లీ, హైదరాబాద్, వైజాగ్ లాంటి పెద్ద సిటీస్ లో ఫుల్ హై అలర్ట్ పెట్టేశారు. అండ్ కొన్ని ఏరియాస్ లో స్కూల్స్ కూడా క్లోజ్ చేస్తారు, అమృత్సర్ ఇలా కొన్ని ప్రదేశాల్లో. అలాగే ఏ పోలీస్ అండ్ ఏ డిఫెన్స్ ఆఫీసర్స్, పీపుల్స్ అందరూ కూడా లీవ్స్ ఇచ్చినా క్యాన్సిల్ చేసేశారు. లీవ్స్ అప్లై చేయకూడదనే రూల్ కూడా పెట్టారు. మెయిన్ గా మన గవర్నమెంట్ అడ్వైస్ ఏంటంటే అన్ని ఓటీటీస్ యాప్ లో పాకిస్తాన్ కంటెంట్ ని అస్సలు చూడొద్దని వార్న్ చేస్తున్నారు. గైస్, ఫైనల్ గా ఒక మాట, ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ అటాక్ కి సరైన జవాబు ఇచ్చారు మన వాళ్ళు. రివెంజ్ తీర్చుకున్నారని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తే ఎస్ అని కమెంట్ చేయండి, లేదా నో అని కమెంట్ చేయండి. ట్రూ ఇండియన్స్ ఎప్పుడు కూడా ఎస్ అనే ఖచ్చితంగా కమెంట్ చేస్తారని నాకు తెలుసు.